నువ్వు 18 నెలలైంది ముఖ్యమంత్రి అయ్యి 18 నెలలై ముఖ్యమంత్రి అయినాక కూడా నీ తీరు మారదా? కనీసం ముఖ్యమంత్రిగా బిహేవ్ చేయలేవా నువ్వు? ఇంకా నువ్వు ముఖ్యమంత్రి అనుకుంటున్నట్టు అనిపిస్తలేదు నాకు. అదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బురదలుడు, చిల్లర రాజకీయాలు మాట్లాడు, పక్కోని మీద దొక్కుడు, తోసుడు, ఇదేనా ఇక నువ్వు? ఇందులో ఎక్కడన్నా బనకచెర్ల ముచ్చట ఉందా? ఆంధ్రప్రదేశ్కు తీసుకుపోయే ముచ్చట ఉందా? ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన ముచ్చట ఉందా? రెండు రాష్ట్రాలకు ఇబ్బంది ఉంది. ఇద్దరికి ఆమోదయోగ్యమైన విధంగా కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అన్నాడు. ఆమోదయోగ్యంగా ఆంధ్రప్రదేశ్ ముందుకు రాలేదు, ఒక్క అడుగు మా హయాంలో ముందుకు పడలేదు. అది బాబు అయినా అది జగన్ అయినా ఇద్దరు కూడా రెండు ప్రభుత్వాలతో మాట్లాడే ప్రయత్నం చేసినాం. నదీ మార్గంగా సాగర్ శ్రీశైలం ఆధారంగా నీళ్లు పైకి తేవాలి అనేది మా ప్రతిపాదన ఉండే. చంద్రబాబు ముందుకు రాలేదు, జగన్ ముందుకు రాలేదు, ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఇప్పుడే ఎందుకు పడుతున్నది? ఇప్పుడు ఎందుకు పడుతుందంటే నువ్వు గురుదక్షిణ చెల్లింపులో భాగంగా బాబు గారిని ప్రగతి భవన్కు పిలిచి చీకటి ఒప్పందం చేసుకున్నావు. దాంట్లో భాగంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని సతీ సమేతంగా బెజవాడకు తోలినాం. అందుకే ఇప్పుడు కదులుతుంది. అప్పుడు ఎందుకు కదలలేదు అని నేను అడుగుతాను. అది చూడండి, సతీ సమేతంగా బెజవాడలో కలిసి వచ్చిండు, రేవంత్ రెడ్డి గారు తోలిచ్చిండి అని ఒప్పుకొని వచ్చిండి పోయి.